ఎన్నికల్లో వెన్నుదన్నుగా నిలిచిన చోడవరం ప్రజలకు తన చివరి శ్వాస వరకు సేవ చేస్తానని ఎమ్మెల్యేగా గెలుపొందిన కేఎస్ఎన్ రాజు స్పష్టం చేశారు. చోడవరంలో పలు ఆలయాల్లో పూజలు చేసిన రాజు టీడీపీ నాయకులు కార్యకర్తలతో సమావేశమైనారు. అంతకుముందు టీడీపీ శ్రేణులు తమ అభిమాన నాయకుడికి ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతులిచ్చి నుదుట తిలకం దిద్ది స్వాగతించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1995 నుండి తనను ఆదరిస్తున్న ప్రజల రుణం తీర్చుకోలేనిదని పేర్కొన్నారు. ఎలాంటి సమస్యకైనా ఏ సమయంలోనైనా తనను సంప్రదించవచ్చునని సూచించారు. చంద్రబాబు సర్వే చేసిన నాటి నుండి ఎన్నికల వరకు తన కోసం పనిచేసిన టీడీపీ నాయకులు కార్యకర్తలను ఎప్పటికీ మర్చిపోలేరని స్పష్టం చేశారు. తన వలన పొరపాట్లు జరిగితే చక్కదిద్ది సన్మార్గంలో నడిపించాలని శ్రేణులను కోరారు. 1995లో నేను గ్రామ సర్పంచ్ అయ్యాను. 2001 వరకు 2001 నుంచి వార్డు ప్రెసిడెంట్గా పనిచేశాను. 2006 నుంచి మండల ప్రెసిడెంట్గా పనిచేశాను. 2009 నుంచి 14 వరకు శాసనసభ్యుడిగా పనిచేశాను. 2014 నుంచి 19 వరకు శాసనసభ్యుడిగా పనిచేశాను. దీని అందరికీ మీ అందరి అభిమానమే కారణం. కానీ అధికారంలో 25 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు అనేక మంది నాతో కలిశారు, ప్రయాణం చేశారు. నాకు అధికారం ఉంది, ఆర్థిక ఇబ్బందులు అంతా బాగుంది. కానీ 2019లో నేను ఘోరమైన ఓటమి చవిచూశాక 2024 వరకు నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించి నాతో ఉన్న నా కష్టాల్లో ఉన్న వాళ్ళు ఎవరినో నేను చూశాను. ఇవాళ ఎన్నికల్లో నాకు టికెట్ వచ్చాక నాతో కలిసిన వాళ్ళు చూశాను. ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు గెలుస్తానన్న అభిప్రాయం కలిగాక నాతో కలిసిన వాళ్ళు చూశాను. ఆఖరికి శివాలయంలో కౌంటింగ్ స్టార్ట్ అయ్యాక మెజార్టీ స్టార్ట్ అయిన తర్వాత వచ్చి కలిసిన వాళ్ళు చూశాను. ముందుగా కాబట్టి ఎన్నికల్లో ప్రచారంలో నాతో అడుగేసి నా కష్టాన్ని వారి కష్టంగా నా విజయాన్ని మీ విజయంగా భావించి కష్టపడిన వాళ్ళు చూశాను. ఎన్నికలు అయినంతరం ఫలితం వచ్చిన తర్వాత మనం వెళ్తే ఆ వేళ ఫ్రూట్ జ్యూస్ ఇచ్చే వాళ్ళకంట ఎన్నికలకు ముందు నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నాకు నా తరపున వాటర్ ప్యాకెట్ పంచేవాళ్ళు నాకు ముఖ్యమైనది నా వైఖరి. కాబట్టి నా ఉద్దేశాన్ని మీరందరూ గ్రహించాలని. సుఖాల్లో అందరూ ఉంటారు, కష్టాల్లో ఉన్నవాళ్ళే నిజమైన మన సహచారాన్ని. కాబట్టి మీరెవ్వరూ కూడా నన్ను అనుమానించవద్దు, తప్పగా అపార్థం చేసుకోవద్దు. నా కంటికి ఉన్నటువంటి పొరలు తొలిగాయి, నా కష్టాలు సుఖాలు నేను చూశాను. అలాగే మన మనుషుల తాలూకా వైఖరి చూశాను నేను. కాబట్టి మనస్ఫూర్తిగా నేను గెలాలని కోరుకొని కష్టపడి పనిచేసిన మీ రుణం తీర్చుకోవడం కోసం, నేను మీకు సేవ చేయడం కోసం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, మనం గెలిచిన తర్వాత, ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళు ఇదే. దాని లేకంట నేను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ముందుగా నేను మీకు ఎవరైతే అభ్యర్థి బాగుంటుందని చెప్పేసి అని ఫోన్ల ద్వారా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని అందరినీ కోరినప్పుడు మీరందరూ కూడా రాజుగారు అయితేనే బాగుంటుందని చెప్పి మీరు బటన్ నొక్కి ఒకటి నొక్కమంటే రెండు నొక్కమంటే ఆ నొక్కడం నిన్నటి వరకు నొక్కుతూనే ఉన్నారు. నేను శాసనసభ్యుడు కావడానికి మీరందరే కారకులు.